హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరమరాలతో ఒక స్పైసీ స్నాక్స్ రెసిపీ చేద్దాం. ఒక బాండీలో ఆయిల్ వేసుకొని అలాగే కొన్ని వేరుశనగలు, పల్లీలు ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసేసి పక్కన తీసేసుకోండి. సేమ్ బాండీలో కొంచెంగా ఆయిల్, అలానే కొన్ని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఆకులు జస్ట్ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, ఒక 2 minutes. అలానే ఇప్పుడు ఒక 2 లేదా 3 స్పైసీ తగ్గగా, బాగా ఎక్కువగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి ఎండుమిరపకాయలు, తక్కువ కావాలనుకున్న వాళ్ళు మూడు సరిపోతాయి. ఎండుమిర్చి చిన్న సైజు 3 ఎండుమిర్చి ఆయిల్లో కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి ఇలా పక్క తీసేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కరివేపాకు అండ్ ఎండుమిర్చి వేసాం కదా, అలాగే రుచికి సరిపడేంత ఉప్పు కొద్దిగా, అలానే 1/2 tablespoon చాట్ మసాలా అండ్ పించ్ ఆఫ్ పసుపు, చిటికెడు పసుపు, 1/2 tablespoon మిరియాల పౌడర్. చక్కగా మూత పెట్టి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని మురమరాలు ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలానే ఇప్పుడు బాండీ తీసుకున్న బాండీలో మురమరాలు ఒక 3 minutes లో ఫ్లేమ్లో షాలో ఫ్రై చేసుకోండి. చక్కగా లో ఫ్లేమ్లో ఇలా షాలో ఫ్రై చేసుకుంటే కొంచెం కరకరలాడతాయి మురమరాలు, క్రంచీగా అవుతాయి, చక్కగా బాగుంటాయి. చూడండి విరుపుతున్నా, చూడండి ఇలా క్రంచీగా అవుతాయి అన్నమాట. చక్కగా జస్ట్ లో ఫ్లేమ్లో ఒక 3 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు, ఒక 1/2 tablespoon, హాఫ్ కన్నా ఇంకా తక్కువే ఆవాలు, 1 tablespoon పుట్నాలు, వీటిని కూడా చక్కగా జస్ట్ 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఈ స్నాక్ ఐటమ్ ఈజీ అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు అండ్ హెల్దీ ఐటమ్ కూడా. చక్కగా మరమరాలు చక్కగా పల్లీలు అవన్నీ వేస్తున్నాం కదా, ఈవినింగ్ టైం చాలా మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆయిల్లో అలానే కొన్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు అండ్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని, అదేనండి ఎండుమిర్చి అండ్ కరివేపాకు, ఆ పౌడర్ని చక్కగా జస్ట్ 2 minutesలో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన వాటిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ మురమరాలని వేసేసి చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటామే. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమ్మకండి. చక్కగా క్రంచీగా ఉంటుంది, హాట్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ స్పైసీగా కూడా ఉంటుంది అండ్ హెల్తీ రెసిపీ.